దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తిలో రథోత్సవం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. రెండు వేరువేరు రథాల్లో ఊరేగుతూ స్వామి అమ్మవార్లు భక్తులకు దర్శనమిస్తున్నారు. రథంలో దర్శనమిస్తున్న శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకుని కర్పూర నీరాజనాలు సమర్పించేందుకు భక్తులు 4 వీధుల్లో సిద్ధంగా ఉన్నారు. ఈ రథోత్సవం మహోత్సవాన్ని తిలకించేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. మహాశివుణ్ణి స్మరించుకుంటూ రథాన్ని లాగుతున్న భక్తులతో శ్రీకాళహస్తి పట్టణం మారుమ్రోగిపోతోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. జ్ఞానప్రసూనాంబికా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో మహాశివరాత్రి పర్వదినాన్ని ముగించుకున్న తర్వాత మరుసటి రోజు జరిగేటువంటి రథోత్సవానికి ఒక విశిష్ట ప్రాధాన్యత ఉంది. ప్రస్తుతం రథోత్సవం జరుగుతోంది శ్రీకాళహస్తి పట్టణంలో. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం వేలాదిగా తరలివచ్చినటువంటి శ్రీకాళహస్తీశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో రథంపై స్వామి అమ్మవార్లు ఊరేగుతూ భక్త జనకోటికి దర్శనమిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయం మొదటి నుంచి యొక్క గోపురం వద్ద నుంచి ప్రారంభమైనటువంటి యొక్క స్వామివారి రథం ముందుకు కదులుతోంది. వెనుక అమ్మవారి రథం దాన్ని అనుసరిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం శ్రీకాళహస్తి పట్టణంలో శివనామ స్మరణతో మారుమోగుతోంది. హరహర మహాదేవ అంటూ వేలాదిగా భక్తులు శివనామ స్మరణ చేస్తూ స్వామివారి రథాన్ని ముందుకు లాగుతూ ఉన్నారు. శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాల్లో జ్ఞానప్రసూనాంబికా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో మహాశివరాత్రి మరుసటి రోజు రథోత్సవానికి ఒక విశిష్ట ప్రాధాన్యత ఉంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం రథోత్సవానికి వేలాదిగా తరలివచ్చినటువంటి భక్తులు హరహర మహాదేవ అంటూ స్వామివారి జపాన్ని జపిస్తూ శ్రీకాళహస్తి 4 పట్టణ వీధుల్లో ఈ యొక్క రథోత్సవం ముందుకు లాగుతూ ఉన్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి 100 ఏళ్ల నాటి ఘనమైన చరిత్ర ఉన్నటువంటి శ్రీకాళహస్తీశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో రథోత్సవం సందర్భంగా స్వామి అమ్మవార్లకు వేర్వేరు రథాలపై ఊరేగుతూ భక్తులకు కనువిందు చేస్తూ ఉంటారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ప్రత్యేకించి శ్రీకాళహస్తీశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో రథోత్సవాన్ని తిలకించేందుకు వేలాదిగా తరలివచ్చినటువంటి భక్తులంతా కూడా చూసి తన్మయం చెందుతూ ఉన్నారు. భక్తితో పులకించిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. శివనామ స్మరణ చేసుకుంటూ పంచభూత లింగాల్లో వాయులింగ క్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో దక్షిణ కాశీగా పిలువబడుతూ ప్రత్యేకించి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మరుసటి రోజు జరిగేటువంటి ఈ యొక్క రథోత్సవానికి ఒక విశిష్ట ప్రాధాన్యత ఉంది. 100 ఏళ్ల నాటి ఘనమైన చరిత్ర ఉన్నటువంటి శ్రీకాళహస్తీశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం తేరు వీధిలో అడుగడుగున కూడా ఇసుకేస్తే రాలనంత జనం మనకి కళ్ళ ముందు కనిపిస్తున్నారంటే శివనామ స్మరణ చేసుకుంటూ భక్తితో స్వామివారి రథాన్ని లాగుతూ ముందుకు లాగుతున్నటువంటి కనిపిస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా స్వామివారి సన్నిధిలో మొత్తం ఈ యొక్క తేరు వీధి నుంచి ఇటు నెహ్రూ వీధి బజార్ వీధి మీదుగా యొక్క స్వామివారి రథం ముందు కదులుతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. శ్రీకాళహస్తీశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో రథానికి ఉన్నటువంటి విశిష్ట ప్రాధాన్యత నేపథ్యంలో భక్తులంతా కూడా ఈ యొక్క రథోత్సవంలో పాల్గొని పులకించిపోతూ ఉన్నారు. కెమెరామెన్ ముఖేష్ తో విజయమూర్తి, సాక్షి టీవీ, శ్రీకాళహస్తి నుంచి.